నమస్కారం సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, వారాహి నవరాత్రుల గురించి తెలియచేయండి. ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది తెలియచేయగలరు? ఇప్పుడు ప్రస్తుతం వారాహి నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. జూలై 15వ తారీఖు నుంచి 23వ తారీఖు దాకా నడుస్తున్నాయి. సాధారణంగా మనకు 3 నవరాత్రులు వస్తాయి. ఒకటి గుప్త నవరాత్రులు ఆషాఢ మాసంలో, వసంత నవరాత్రులు చైత్ర మాసంలో, ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రములు. సాధారణంగా ఉపాసనా పరులు, పీఠాధిపతులు మాలాంటి వాళ్ళము 3 నవరాత్రులు విశేషంగా చేస్తూ ఉంటాం. కానీ సామాన్యులందరూ కూడా ప్రధానంగా శరన్నవరాత్రులు ఎక్కువ చేస్తూ ఉంటారు. భవానీ మాలాలు, భవానీ దీక్షలు వేసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. కానీ వారాహి నవరాత్రులు చేయడం వల్ల వచ్చే ప్రయోజనం అసలు వారాహి నవరాత్రులు ఎలా చేయాలి? మిగతా నవరాత్రుల్లాగా దీక్షలు చేసుకోవాలా, మాలలు వేసుకోవాలా, లేదా ఇంట్లో కలసపెట్టి పూజ చేసుకుంటే సరిపోతుందా? ఎలాగ అంటే సాధారణంగా వారాహి అమ్మవారి గురించి ఉగ్ర స్వరూపంతో కూడుకున్నటువంటి దేవత కాబట్టి దాన్ని శాక్తేయ పరులు, వామాచారంకి సంబంధించినటువంటి వాళ్ళు, తాంత్రిక వ్యక్తులు ఎక్కువ ఆరాధన చేస్తూ ఉంటారు. ఎందుకంటే అలాంటి ఉగ్రదేవతలను ఆరాధన చేసేటప్పుడు సరిగ్గా చేయకపోతే వచ్చే ఫలితాలు వేరేగా ఉంటాయి. అయితే అలాని భయపడి అసలు అమ్మవారిని పూజించడం మానేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఇలాంటి వారాహి నవరాత్రంలో అమ్మవారి అనుగ్రహం మనకు కావాలంటే ఇంట్లో సాత్వికంగా పూజ చేసుకోవడం చాలా మంచిది. అయితే ఏమిటా సాత్విక పూజ అంటే దానికి సంబంధించినటువంటి వీడియో కూడా తయారు చేసి పెట్టడం జరిగింది యూట్యూబ్ లో. వారాహి నవరాత్రులు పూజ ఎలా చేసుకోవాలి ఇంట్లో నేను చేయించిన వీడియో ఉంటుంది. ఆ వీడియో ఎదురు పెట్టుకుని పొద్దున కానీ రాత్రి కానీ లేదా 2 పూట్లైనా సరే చేసుకోవచ్చు. వారాహి అమ్మవారికి పగలు పూజ చేయకూడదు, రాత్రి. అంటే అమ్మవారు పగలు పడుకుంటుంది, నిద్రిస్తుంది, రాత్రి ప్రయాణం చేస్తూ తిరుగుతుంటుంది, లోకాన్ని సంరక్షణ చేస్తూ ఉంటుంది. అందుకబట్టి సూర్యాస్తమయం అయిన తర్వాత 6 దాటాక రాత్రి పూజ చేసుకోవచ్చు. పొద్దునైతే 4 దాటాక 5-5:30 లోపు పూజ చేసుకోవచ్చు. ఏం లేదు, జస్ట్ విఘ్నేశ్వర పూజ, అమ్మవారి పూజ అంతే. కుంకుమ పూజ లాంటిది అనమాట. శ్రీ సూక్త విధానంగా సాత్వికంగా ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ అమ్మవారి అనుగ్రహం కలిగితే ఏం జరుగుతుంది? రాజకీయ పదవులు కానీ, వ్యాపారంలో వృద్ధి కానీ, ఉద్యోగ అభివృద్ధి కానీ, కెరీర్ లో గ్రోత్ కానీ, మెంటల్ టెన్షన్లు తగ్గడం కానీ, ఆర్థికంగా నష్టం నుంచి బయటపడడం కానీ, ఐశ్వర్య ప్రాప్తి కానీ, ముఖ్యంగా అమ్మవారికి భూమికి సంబంధం వరాహ స్వరూపం కాబట్టి భూములు కొనడం కానీ, ఇల్లులు కొనడం కానీ, ఇల్లులు కట్టడం కానీ, భూ వివాదాలు పరిష్కారం అవడం కానీ, ఆస్తి వివాదాలు పరిష్కారం అవడం కానీ, కోర్టు వివాదాలు పరిష్కారం అవడం కానీ జరుగుతాయి. అంతేకాదు ఎవరికైనా శత్రువులు ఉంటే, అంతర్గత శత్రువు అవ్వచ్చు, బహిర్గత శత్రువు అవ్వచ్చు, అలాంటి వాడిని తృణప్రాయంగా పోగొడుతుంది. నమ్మక ద్రోహాలు చేసిన వాళ్ళని పోగొడుతుంది. అలాగే ఏంటంటే గొడవలు పడుతూ ఉన్నా కలుపుతుంది. విడిపోయిన భార్యాభర్తలు కలవడం, ప్రేమికుల మధ్య అన్యోన్యతను కలగజేయడం, ఇలాంటివన్నీ కూడా వారాహి నవరాత్రులు చేయడం వల్ల చాలా విశేషంగా మనకు యోగిస్తూ ఉంటుంది. అంతేకాదు అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు తగ్గించడం, మృత్యుగండాలు తొలగించడం, ప్రాణాపాయ పరిస్థితుల్ని బయటపడేయడంలో వారాహి అమ్మవారు సిద్ధాస్తున్నారు. ఎందుకంటే వారాహి అమ్మవారు అంటే లలిత అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలు, దండనాథాన్ని పిలుస్తుంటారు ఆవిడ. కాబట్టి చాలా పవర్ఫుల్. లలిత అమ్మవారిని ఉపాసన చేస్తే ఎంత ఫలితమో ఈ అమ్మవారిని ఆరాధన చేసిన అంతే ఫలితం. కాబట్టి ఖచ్చితంగా అయితే ఇంట్లో పూజ చేసుకోవచ్చు. అంతేగాని విశేషమైనటువంటి బీజాక్షర మంత్రాలతోటి ఉపాసనలు చేయకూడదు. సాత్వికంగా పూజ చేసుకున్నట్టయితే చక్కని ఫలితం వస్తుంది. అందులో మేము కూడా ఏం చేస్తున్నాం, మా పీఠంలో నవరాత్రములు కూడా ప్రతిరోజు పొద్దున విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, వారాహి అమ్మవారి యొక్క మండపారాధన చేయడం, వారాహి అమ్మవారికి అభిషేకాలు చేయడము, మూలమంత్రంతో జపాలు చేయడము చేసి, వారాహి సహిత సుదర్శన హోమాన్ని, మృత్యుంజయ హోమాల్ని, నవగ్రహ హోమాన్ని కూడా చేయిస్తాం మా పీఠంలో, నిద్రపాక గాయత్రి పీఠంలో. చేసి దాంతో పాటుగా ఒక యంత్రం ఉంటుంది, వారాహి యంత్రం. యంత్రాన్ని కరుంగులిమాలని అమ్మవారి దగ్గర 10 రోజులు పూజ చేస్తున్నాం. చేసేది వాళ్ళకి ప్రసాదంగా పంపుతున్నాం. ఆ యంత్రం వ్యాపారాల్లో పెట్టుకున్నా, ఇంట్లో పెట్టుకున్నా ధన నష్టం కానీ, నరఘోష కానీ లేకుండా పోతుంది. ఆ మాల ఎవరైతే మెళ్ళ వేసుకుంటారో వాళ్ళకి ఐశ్వర్య ప్రాప్తి, అనారోగ్య సమస్యలు బయటపడడం, నరదిష్టి పోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే వారాహి నవరాత్రముల్లో మేము చేసే కార్యక్రమాల్లో పాల్గొనాలన్నట్లయితే దాని కూడా వాళ్ళ గోత్రాలు, పేర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్, వాళ్ళ సమస్య మాకు వాట్సాప్ పెట్టినా, మాకు ఫోన్ చేసినా మేము పూజలు అవి చేసి ప్రసాదం వాళ్ళకి పంపించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము చేసేది శాక్తేయంగా ఏ రకంగా ఆరాధన చేయాలో సంపూర్ణ ఆరాధన విధానం మేము పీఠంలో చేస్తూ ఉంటాం. ఇంట్లో చేసిన వాళ్ళు ఇలాంటి సాత్వికంగా నేను చెప్పినటువంటి పూజ చేసుకున్నట్లయితే వారాహి అమ్మవారి అనుగ్రహం కలిగి వాళ్ళ జీవితంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి సమస్య నుంచి తృణప్రాయంగా బయటపడగలుగుతారు. శక్తివంతమైన అమ్మవారు కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మవారిని చక్కగా ఆరాధన చేసుకొని నవరాత్రులు ఉపయోగించుకోండి, విశేష ఫలితాలు పొందండి అని తెలియజేస్తున్నానమ్మా. గురువుగారు, సాయంత్రం చేసుకోవచ్చు అన్నారు కదా, అంటే పొద్దునంతా కూడా ఉపవాసం ఉండి చేసుకోవాలంటారా? ఏ విధంగా చేసుకోవాలి? సాధారణంగా ఈ పూజకి ఏంటంటేనమ్మా, ఈ పూజకి కొన్ని నియమాలు ఉంటాయి. సాధారణంగా ఈ వ్రతాన్ని చేసుకున్న వాళ్ళందరూ కూడా ఏకభుక్తము చేయాలి. అంటే మధ్యాహ్నం భోజనం చేస్తే సాయంకాలం టిఫిన్ చేయడం, లేదా పొద్దు నుంచి టిఫిన్ చేసి ఉండి ఒకసారి టిఫిన్ చేసి ఉండి రాత్రి పూజ చేసుకున్నాక భోజనం చేయడం, ఇలాంటి నియమాలు పాటించాలి. కొంతమంది ఏం చేస్తారు, పొద్దున మాత్రమే చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి మధ్యాహ్నం మామూలుగా భోజనం చేసి రాత్రి టిఫిన్ చేయొచ్చు. లేదు కొంతమంది రాత్రి మాత్రమే పూజ చేస్తారు. అలాంటి వాళ్ళు మధ్యాహ్నం టిఫిన్ చేసి రాత్రి భోజనం చేయొచ్చు. అంటే రాత్రి కూడా పూజ అయ్యాక భోజనం చేయొచ్చు. లేదు పొగలు రాత్రి చేసుకునే వాళ్ళు ఇది మాత్రం ఏకభుక్తం, ఏదో ఒక పూట భోజనం చేయాలి, మిగతా పూట టిఫిన్ చేయొచ్చు, పలహారాలు చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇవి నియమాలు. అలాగే పూజ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఇంట్లో పూజ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, వారాహి పూజ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మత్స్య మాంసాలు తినకూడదు, మద్యం జోలికి వెళ్ళకూడదు. అలాగే కింద పడుకోవాలి, పరుపుల మీద మంచాల మీద పడుకోకూడదు. అలాగే
ఆ సమయంలో 10 రోజులు కూడా అమ్మవారికి రోజుకొక్క నైవేద్యం పెట్టడం, పులిహార, దద్దోజనము, చక్కెర పొంగలి, రోజు మాత్రం ఖచ్చితంగా పానకం, బెల్లం పానకం నైవేద్యం పెట్టాలి రోజు కూడా. ఇలా చేసుకుని చాలా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే, మరీ భారీగా చేయకూడదు, మరీ సింపుల్గానే అవసరం లేదు, సాత్వికంగా పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహంతో విశేష అనుగ్రహం కలిగి సక్సెస్ అయితే సాధించగలుగుతారు. ఓకే గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.